పండగకి మా నాన్నమ్మ మా కోసం ఎల్లిపాయ కారం నూరింది. చలో చూద్దాం రండి. కారపొడి, ఉప్పు, ఎల్లిపాయలు ఓకే అంతే. ఇక నూరాలి. ఇట్లా రోట్లో నూరితేనే మంచిగా ఉంటుంది. ఇక రోట్ లేని వాళ్ళు గ్రైండర్లో పట్టుకోవచ్చు, కానీ రోట్ అయితే మంచిగా కచ్చా కచ్చా పడుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. రోట్లో అన్నేసి నూరింది మంచిగా. మధ్య మధ్యలో కొన్ని నీళ్ళు పోసుకుంటా మళ్ళీ నూరుతూనే ఉన్నది. అయితే మా పిల్లలకి అత్తమ్మ పెట్టాలనే మంచిది అని చెప్పి ఏం కాదు నేను చేస్తా అని చెప్పి మంచిగా నూరి పెట్టింది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. ఇది అందరికీ చాలా మంచిది. ఫస్ట్ 2 బుక్కలు ఎల్లిపాయ కారం కలుపుకొని తింటే హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పిల్ల తల్లులకైనా ప్రెగ్నెంట్ వాళ్ళకైనా ఆపరేషన్ అయిన వాళ్ళకైనా అందరికి మంచిది. హెల్త్కి చాలా మంచిది. పాతకాలంలో అందరు ఇదే తినిపోయేది పొద్దున. ఎల్లిపాయ కారం అనేది దోశలకైనా పెసరట్టులకైనా చపాతీకైనా ఎల్లకైనా మంచిగా ఉంటుంది. అసలు అన్నం వేడి వేడి అన్నంలా ఎల్లిపాయ కారం వేసుకొని తింటే అసలు ఏకదమ్ ఉంటుంది. ఎల్లిపాయ కారం నూరుడైతే అయిపోయింది. నూరినాక దాన్ని పోపు పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని నూనె పోసుకున్నాక నూనె వేడైనాక ఇంత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మేమైతే కొన్ని మెంతులు వేసుకున్నాం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత నూరిన ఎల్లిపాయ కారం అలా వేసుకొని కలుపుకోవాలి మంచిగా. నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, బాగా రోజులు కూడా ఉంటుంది నిల్వ.